డియర్ ఫ్రెండ్స్, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే పనిచేస్తుందా లేదా అని ప్రజలను మానిస్తున్న ఈ రోజుల్లో ఎందరో నేరస్తులను మారు వేషాల్లో బంధించినట్లుగానే టైగర్ దాసు వేషంలోనే వెళ్లి ఆ బందిపోట్ల తుపాకీ గుళ్లను ఎదుర్కొని ఆ కసాయి వాళ్లతో పోరాడి ప్రాణాలకు తెగించి కాలేజీ విద్యార్థుల మాన ప్రాణాలను కాపాడిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని సత్కరించడం మన డిపార్ట్మెంట్ నే సత్కరించినట్లుగా నేను భావిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని రావణ బ్రహ్మని ఎందుకంటారో వివరిస్తారా? తన ఔన్నత్యం కోసం నవగ్రహాలను పాదాల కింద అణగద్రొక్కాడు ఆ లంకేశ్వరుడు. వృత్తి ధర్మం కోసం సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని, దుష్టగ్రహాలను కాలరాచివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ బ్రహ్మనాయుడు. అందుకే రావణ బ్రహ్మ అంటున్నారు. చెప్పండి, నిజం చెప్పండి. ఆ కారు వ్యాను ఎవరిచ్చారో చెప్పండి. రికార్డు చేయండి. సార్, ఏపీకే 7942, ఏపీకే 2500 కారు వ్యాను గోవర్ధన్ రావు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వెరీ గుడ్. గోవర్ధన్ రావు. అయ్యో, నా లంగా ఇవ్వరా, బట్టు పెట్టి జ్యోతి, కోతి, కౌపడ, శారదా, ఏమిటమ్మా ఈ అల్లరి? కాళహస్తి ఇదేమి వాళ్ళకన్నా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి, నలుగురు చెల్లెళ్ళకి అన్నవి, ఇదేం పోయే కాలరా? ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగి వెతం అయిపోతున్నావు. ఇచ్చే ఎవరు వాళ్ళకి? ఆపండి, లోపల పండి. శ్యాంబాబు, నువ్వు పైకి రా. ఏమిటి స్పీడ్ శ్యాంబాబు, హడావుడిగా వచ్చావు? టైగర్ దాస్ ముఠాకి మనం కారు కానీ ఇచ్చాం కదా, ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపోట్లతో సహా వాటిని కూడా పట్టుకున్నట్ట. వాళ్ళేమో ఆ రెంటిని మీరు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారట. ఇస్తే ఏమవుతుంది? నేను పిడకలు కొట్టి పైకొచ్చిన వాడిని కాదయ్యా, ఈకలు నొక్కొచ్చిన వాడిని. చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో, చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట. అతను మర్డర్ చేసిన వాళ్ళను కూడా మల్లెపూలా కాపాడేస్తున్నాడట. ఒకసారి అతను కలుద్దాం. హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయడం మాకు తెలుసులేవా? నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు. నేరస్తుల్ని లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టవు నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరాం, నీతికి, న్యాయానికి, ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి శరణమయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో 3 కోటి దేవతలున్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను.
దర్శాలు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందిలేండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. ఆర్డర్ ఆర్డర్. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. ఆర్డర్ ఆర్డర్. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు విన్నవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సీ బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942 ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా, లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్లామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాసును విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359, 360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే 6 ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.